దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ శ్రేణులు బొగ్గుమన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. దేవుళ్లను మరి ఆల్ ఇండియా లెవెల్లో కూడా దేవుళ్లను కించపరిచే విధంగా హిందువులకు సంబంధించిన దేవుళ్ళ మీద విమర్శించడము సరికాదని చెప్పి హిందువులు అందరూ కూడా మరి దీన్ని వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేస్తూ మరి భారతీయ జనతా పార్టీ మరి కార్యకర్తలు అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన మండల్ మరి ధర్నా నిర్ణయించడం జరిగింది. ఇక ముందు కూడా ముఖ్యమంత్రి గారు ఆశతూచి మాట్లాడాలని, హిందువులపైన కానీ హిందూ దేవుళ్ళపైన కానీ విమర్శించడం సరైన పద్ధతి కాదు. మరి ఇక ముందు కూడా మార్చుకోకపోతే వచ్చే రాజ్యంలో ముఖ్యమంత్రి దిగిపోవాల్సి వస్తుంది. మా బీజేపీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అసెంబ్లీ మరి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ రాబోతుంది కాబట్టి ఇక ముందున్న మాట్లాడు బంద్ చేసుకోవాలని చెప్పి నిన్న మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మన హిందూ దేవతామూర్తుల గురించి మాట్లాడిన తీరును ఖండిస్తూ వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుతూ, ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఒక హిందువు అయి ఉండి దేవతలను కించపరచడం ఎంతవరకు సమంజసమని ఖండిస్తున్నాము. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాల్సిందిగా మా పార్టీ నుంచి మేము నిరసన తెలుపుతున్నాము. కాబట్టి ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి దేవతలను ఇలా మధ్యలో తీసుకొచ్చి మాట్లాడడం సమంజసం కాదు. ముఖ్యమంత్రి గారు మీరు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి కానీ ఇది ఈ రకంగా మాట్లాడడం అసలు పద్ధతి కాదని నిరసన తెలుపుతూ రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పి తీరాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.